అందరికీ నమస్కారం అండి. నా తమ్ముళ్ళు శివ, రామ, రాజు. అయ్యా మిమ్మల్ని ఎవరు ఊళ్ళో పేరు పెట్టి పిలవట్లేదయ్యా. ఏమంటున్నారా? ఎదవా, మధ్యలో ఎదవా, బుడ్డెదవా, బుడ్డెదవా. ఏదంతా పక్కన పెట్టానా? నాన్న కోమాలు ఉన్నాడు, ఏదో 10% ఆస్తి ఉంది, అదేదో పంచదుగా ఆ 10 ఎకరాలు అని నాకు తెలియదు ఎలా పంచాలో. మనకి 10 ఎకరాలు వస్తుంది అవునా? దాంట్లో 5 నేను తీసుకుంటా, 2.5 నీకు, 2.5 నీకు. అదేంటది? 10లో సగం ఎంతరా? 5. అది నేను తీసుకున్నా. 5లో సగం ఎంత ఉంటుంది? 2.5 మిత్ర తీసుకోండి సమానంగా. అమ్మతోడు కరెక్టే. అయ్యా బాగా అలసిపోయారు మీరు, కూల్ డ్రింక్స్ తాగండి అయ్యా. అయ్యా ఇదిగోండి అయ్యా. అయ్యా ఇదిగోండి అయ్యా. అన్నా నాకు ఇయరా? ఏమండి ఇది నాకేది కాదు, తాగేది. ఏంటి? అవునా? నిజం? ఏంట్రా సినిమా పేర్లు చెప్తున్నావు? అవును నిజం అని. నాన్నగారు కోమా నుంచి లేచారంట అయ్యా. కోమా నుంచి లేచారా? ఎంజాయ్ పండుగ. ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను రా. అవునా? ఆడియన్స్ కూడా నేను చూసి చాలా అయింది. ఏదో వాళ్ళు పిలిచిన వచ్చే కానీ లేకపోతే రావు కదా. ఏంటి ఇంత టెన్షన్ పడిపోతున్నారు? ఏంట్రా ఏంట్రా కోమలకి గట్టి మాట్లాడద్దు. నానా ఆస్తి అయితే పని చేస్తా, కొంచెం మేము ఆస్తి పేపర్లు ఎక్కడ చెప్తా కొంచెం. ఆస్తి పేపర్ల గురించి ఏంట్రా అక్కడ జనాలే లేరేంట్రా? మీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది కదా, వెళ్ళిపోయారు. అది పైన పెట్టినవా? నీ అవ్వ ఆస్తి పేపర్ ఇన్నాళ్ళు ఏడుకున్నావు నువ్వు. నా బిడ్డలు ఎక్కడ? లేచిపోయారు, లేరు నాకు వంచు. నా బిడ్డలేర్రా. అయ్యా నేను పిలుస్తానయ్యా. కొడుకులారా, బిడ్డలారా. మామూలుగా మీరు చెప్తే ఏడ్చినట్లు ఉంటది. ఏడ్చే క్యారెక్టర్ ఇచ్చారు మీకు మళ్ళీ. పెద్ద కూతురు. అమ్మా ఎలా ఉన్నావు నాన్న? రెండో కూతురు. ఈ టాబ్లెట్ వేసుకో కనబడుతుంది, ఈ టాబ్లెట్ వేసుకో వినబడుతుంది. గ్లాస్ నీళ్ళు తాగు. ఎందుకు? పెద్ద కదా తడబడుతున్నావు. నానా కొంచెం మా ఆస్తి రాసి ఇచ్చేస్తే మేము మా పనులు చూసుకుంటానన్నా. కావాలంటే నువ్వు మళ్ళీ కోమలోకి వెళ్ళిపోవచ్చు. ఏంటి ఆస్తి రాసి ఇచ్చేది? ఇక్కడ ఆడవాళ్ళం మేము లేవా? మేము లేవా? మాకొద్దా మరి? మీకెందుకు? వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు బయటకు వచ్చావు? కోమలో ఉండొచ్చు కదా. ఈ రోజు అన్నగారి జన్మదినం రా. అతను పిఎం అయిపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కదా. ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు ఎవరైతే గ్రాండ్ గా చేస్తారో వారికే ఇస్తారు. అయితే మేము చేస్తాం. నాన్న కూతురులో మేం చేస్తాం నాన్న. నువ్వు చేసేదేంటి? వారసులు మేము చేస్తాం. మనం సెలబ్రేషన్ సెలవున తెలుసా? చుట్టుపక్కల ఎవరో చేయకూడదు, అంత గ్రాండ్ మనమే చేస్తున్నాం. అర్థమైందా? హలో మీకన్నా అద్భుతంగా మేము ఇక్కడ చేస్తాం. లేడీస్ చూడండి, చూద్దామా? చూసుకుందాం. హలో రష్మి గారు. హలో ఇంద్రజ గారు. హలో ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని ఎవరు పిలిచారు? నేనే పిలిచాను మేడం. ఎందుకు పిలిచినట్టు? అన్నగారి బర్త్డే సెలబ్రేషన్ చేయాలి. మీ అన్నగారికి హ్యాపీ బర్త్డే అండి. నా తరపున కూడా విషెస్ చెప్పేయండి. నాకు రష్మి బ్రెయిన్ గురించి తెలుసు, మీరు కూడా బ్రెయిన్ అది. అన్నగారు అంటే ఎన్టీఆర్ గారి బర్త్డే అండి. అన్నగారి గురించి అంత సింపుల్ గా చెప్తారా ఎవరైనా? ఎలా చెప్పాలండి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. అది కరెక్ట్ చెప్పారు. అన్నగారు బర్త్డే అది శత జయంతి చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలండి. అది మా భాగ్యం. మేము ఘనంగా చేస్తామండి. థాంక్యూ సో మచ్ అండి.
అయినా మేడం నాకు లేడీస్ ఫోన్ చేశారు. హలో 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 రష్మి గారు, మీకు కాల్ చేసింది నేనేనండి. హలో 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 నేనే రమ్మని చెప్పేసి పిలిచాను. ఊరికే వాళ్ళు వేడుకలు వాళ్ళే బాగా చేస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. నేను మాట ఇచ్చాను రష్మి, వాళ్ళకి మనం చాలా బాగా గ్రాండ్ గా చేయాల్సింది. ఒక్క నిమిషం, అయితే నా మాట ఇంటి పక్కన పెట్టేస్తారా? రష్మి, నా మాటకే ఎదురు చెప్తున్నావా? లేదు మేడం, పక్కన నుంచి చెప్తున్నాను. ఎంత అవమానం ఇది! అవమానం ఏంటి మేడం? లేడీస్ పిలిచారు 100th బర్త్డే కోసం. అన్నగారి శత జయంతి అన్నాక లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి? మాట ఇచ్చాను రష్మి. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఓనర్ గా చెప్తున్నాను, వీళ్లతోనే సెలబ్రేషన్ చెయ్యాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ ఇక్కడ ఈ భుజాల మీద షో వేసుకొని నెట్టి తీసి మూల స్తంభంలా అక్కడ కూర్చొని నేను నడిపిస్తున్నాను. ఆ స్తంభం కదలదు. ఇక్కడ కదిలినా ఏవి కదలదు. ఈ రోజు తేల్చుకుందాం. మీ ఇద్దరు మీరు చేసుకోండి, వెళ్ళిపోండి. రామ్ ప్రసాద్ గారు, మన సైడ్ సపోర్ట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఫ్యాన్స్, డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు మేడం. మన వైపు సపోర్ట్ చేయడానికి అమ్మాయిలు ఉన్నారా? అందమైన అమ్మాయిలు ఉన్నారు. మరి పిలిచేయండి వాళ్ళని, ఆలస్యం ఎందుకు? వెళ్ళరా మనల్ని. అన్నగారి శత జయంతి అద్రిపోవాలి అంతే. అద్రిపోతది. మీరు ఇక్కడుండి చూసుకోండి, నేను అక్కడుండి చూసుకుంటా. ఓకే. అన్నగారి శత జయంతి అంటున్నారు కాబట్టి నేను మంచి పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నా. మరి నేను పర్ఫార్మెన్స్ చేయాలంటే కనీసం సమంత గానీ రష్మిక మందాన గానీ ఉంటే బాగుంటది కదా. నువ్వు శ్రీదేవిలో అల్లు అర్జున్ కాదు, అర్థమైందా? చెప్పరా నరేష్, మొన్న హోటల్కి వెళ్తే గొడవ అయిందంటే ఏంటి? హోటల్కి వెళ్ళి తినడానికి ఏమున్నాయని అడిగా. వాడు వచ్చేసి ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పొంగల్ అన్నాడు రా. దానికే గొడవ అయిందా? పొంగల్ తర్వాత భోగి, సంక్రాంతి, దసరా లేదని అన్నా. ఏంటి ఐజు, ఈ మధ్య యూసఫ్ కూడా కనిపించట్లేదు? నేను యూసఫ్ కూడా నుంచి షిఫ్ట్ అయిపోయాను. అవునా? మరి ఇల్లు మన విషయం చెప్పాలి కదా నాకు. ఒక్కసారి చెప్పినందుకే మారాల్సి వచ్చింది. ఈ రోజు అన్నగారి బర్త్డే కాబట్టి అవును, ఆయన కోసం మంచి మంచి పాటలు పాడడానికి వచ్చా. దానికి సింగర్స్ ఉన్నారు, డాన్స్ చేయడానికి వచ్చా. డాన్సర్లు ఉన్నారుగా. సరే ఇవన్నీ కాదు, కామెడీ చేయడానికి వచ్చానబ్బా. అరే అది మేము చూసుకుంటాం కదరా. నేను ఏం చేయడానికైనా రెడీ. ముద్దు పెట్టు. అవును, ఒకదాని వచ్చా కదా, నీ ఫ్రెండ్ తీసుకుని రమ్మని రాలే? తీసుకొచ్చా మీరు కొంచెం సైడ్ వస్తే వస్తుందాం. ఫ్రెండ్ అంటే అమ్మాయి అనుకున్నావు కదా, అమ్మాయి అనుకుని అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకొని చాటింగ్ చేసేసి గెలికేద్దామని. ఆ ఛాన్స్ ఏం తీసుకోలేదు, మీ నాన్న చేస్తాను వాళ్ళు చాటింగ్. అవునరా, ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు నువ్వు? ఆదిపురుష్ సినిమాలో అడిగారు నన్ను. ఈ మధ్య ఆది స్కిట్ కి అడగట్లేదు నిన్ను. మేడం నమస్తే అండి. త్రివిక్రమ్ గారు మీ ఫోన్ నెంబర్ అడిగారండి. ఆయన దగ్గర ఆల్రెడీ నా నంబర్ ఉంది కదా. ఉన్నదా? ఆ పూరి గారు ఒకసారి మీ నెంబర్ అడిగారండి. ఆయన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. మీ నెంబర్ ఇవ్వండి ప్లీజ్ నాకు. నువ్వేంటి మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నావు కదా? అవును. అన్ని వయసులో వచ్చాను నీకు? అన్ని వయసులో వచ్చు. నందమూరి ఫ్యామిలీ వాయిస్ లోనే వస్తుంది. ఎన్టీఆర్ చెయ్యి. ఎండనక వాడనక రాయనక వదిలే ఆపే గానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెయ్యి. వాళ్ళ అబ్బాయి ఎట్లా చేస్తారండి? మన నందమూరి ఫ్యామిలీ అన్ని వయసులో వచ్చాను కదా. అసలు ఈ సెలబ్రేషన్స్ లో లేడీస్ అసోసియేషన్ గొప్ప, జెంట్స్ అసోసియేషన్ గొప్ప, ఏ ఫ్యాన్ గొప్ప, ఎవరి ఫ్యాన్ గొప్ప అని తెలుసుకుందామా? అయితే ఈ సెలబ్రేషన్స్ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఇటువైపు జెంట్స్ ఫ్యాన్స్, ఇటువైపు వచ్చి లేడీస్ ఫ్యాన్స్, ఎవ్వరూ తగ్గట్లేదు. మేము గొప్ప అని కొట్లాడుకుంటున్నారు. సో ఇంద్రజ గారు ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తాం. సో మ్యామ్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే, ఇన్ షార్ట్ సామెతల డంషరాట్. ప్రతి టీం నుంచి ఒకరు వస్తారు, వాళ్ళ చెవులు నేను ఒక సామెత చెప్తా. మరి ఆ సామెతని వాళ్ళు బొమ్మ రూపంలో గీసి వాళ్ళ టీం కి గెస్ట్ చేయించాలి. కానీ ఈ గేమ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఫ్రెష్ న్యూ టాలెంటెడ్ మూవీ టీం మాతో పాటు ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్. వాడకట్టు లెసుకెట్టట్టు గుర్తితే చూసుకో అత్త షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ నిజంగా మంచి టైమింగ్ లో వచ్చారు. అన్నగారి 100th బర్త్డే స్పెషల్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవబోతుంది. ఒక చిన్న వార్మప్ గేమ్ ప్లాన్ చేశాము అండ్ ఇప్పుడే మీరు వినుంటారు. నా తెలుగు కొంచెం ఇటట్టు ఉంది కాబట్టి అటే ఉందరా అయినా ఒకళ్ళు మిస్ అవుతున్నారు అనుకుంటా. ఇంకో అమ్మాయి రావాలి. మరి మీ మూవీ గురించి ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. కానీ ప్రస్తుతానికి ఈ వార్మప్ గేమ్ లో మీరు నాకు హెల్ప్ చేయాలి. మీరు మసూదాని నిలబెట్టారు, మరి ఈ గేమ్ ని మీరు నాతో పాటు నిలబెట్టాలి. పోరాడదాం. ఆల్ రైట్, సో లెట్ ద పోరాటం బిగిన్. మీరు అటు లేడీస్ మీరు. మరి ఈ గేమ్ వచ్చి ఫస్ట్ ఎటువైపు నుంచి స్టార్ట్ చేద్దాము? అక్క అన్నిట్లో లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఇది కూడా లేడీస్ ఫస్ట్. అన్నిట్లో లేడీస్ ఫస్ట్ కాబట్టి ఈసారి వాళ్ళ దగ్గర స్టార్ట్ చేద్దాం. కొత్తగా వచ్చిన సద్దాం రండి. నేను నీకు ఒక సామెత చెప్తా. ఫస్ట్ కళ్ళ చూడు, అప్పుడు అర్థం అవుతుంది. నేను నీకు ఒక సామెత చెప్తా, అది కూడా సీక్రెట్ గా చెవులో చెప్తా. అది నువ్వు బొమ్మ రూపంలో గీసి వాళ్ళకి, మీ టీం వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి. చింపుతా. అర్థమైంది కదా? ఏదైనా బొమ్మ రూపంలో గీసి వాళ్ళని అర్థం చేయించాలి, అంతే. గీ. కూసేగాడిది వచ్చి మేసేగాడిని జరుగుతుంది. ఒక్క నిమిషం, ఇది రైటో కాదు నేను చెప్తా, కానీ ఈ బొమ్మ చూడగానే అదెందుకు అర్థమైంది? అది గాడిద. ఇది గాడిదానా? అది కాకపోతే ఈడు. మరి లేడీస్ ఫ్యాన్స్ ఇక్కడ భయపడ్డారా? లేదు కదా? కమాన్ రితు. ఓకే ఓకే, స్టార్ట్ చేయి. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోలింగమా కాదా? కమాన్ కమాన్ కమాన్. పెళ్లికెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్నట్టు కాదు. వెరీ గుడ్. బాబునా హస్బెండ్ లేదు, పక్కనూరు పెళ్లి చావు. మైక్ మైక్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. 1 point to ladies team. యాదవ్ రాజు కమ్ కమ్. రెడీ రెడీ రెడీ. సామెత చెప్పరా? అది రాదు. వాడు చెప్తాడు టెన్షన్ లో. ఇల్లు అనగానే పండగ కాదు. రామ్ ప్రసాద్ కదా ఇల్లా, అది ముందు సరిగ్గా చూడండి. ఓకే, హౌస్ అది. పియానో. అది మంచం. yes, మంచం మీద ఎవరు పడుకున్నారు? మంచం ఎక్కాడట. ఇది వీళ్ళు గెస్ట్ చేయకపోతే ఇంకెవరు గెస్ట్ చేస్తారు? ఆల్ రైట్, థ్యాంక్ యూ. మీకు ప్రస్తుతానికి 2 points తో లీడ్ లో ఉన్నారు. లేడీస్ ఫ్యాన్స్ వచ్చి 1 point. మరి నెక్స్ట్ మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? సూపర్. ఐషు కమ్. ఐషు అస్సలు తగ్గకూడదు. ఓకే అయితే సామిత్ వచ్చి రామాయణం మొత్తం విని రాముడికి సీత. ఆల్మోస్ట్ అట్లాంటిదే. గెస్. పైనదేంటి? కొండ కాదు, బండ. గుడి. 5 4 3 సామిత 2 సామిత 1 టైమ్ అప్.
ఐశ్వర్య మైక్ తీసుకొని మీరే చెప్పండి. రామేశ్వరంకి పోయినా శనేశ్వరుడు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు. నిజంగా ఐషు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి దీనికి. అంటే బాణం వేసాం కదా, రాముడు అని చెప్పారు కదా, సో ఇది టెంపుల్ లాగా అన్నమాట రామేశ్వరం. మరి శని ఎక్కడ? ఇదిగో వీడు ఏడుస్తున్నాడు కదా, శనిపట్టి శనిపట్టి. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. హీరో మీరు ట్రై చేస్తారా? ఈ సామెత రాకపోతే నేనే చెప్తా. తినటానికి తిండి లేదు, మీసాలకి సంపెంగ నూనెని. కరెక్ట్ గా చెప్పాలి. సెన్స్ అదే కానీ సెంటెన్స్ రాంగ్. మెంగ మితుకు లేదు, మీసాలకి సంపెంగ నూనె. ఎగ్జాక్ట్లీ రైట్. కమ్ ఆన్ బాయ్స్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇటువైపు నుంచి హీరో వచ్చారు కాబట్టి ఇటువైపు నుంచి ఎవరు రాబోతున్నారు? వెల్కమ్. ఓకే, విన్నారా ఈ సామెత ఇంతకు ముందు? విన్నా. ఏదో చెప్పండి సరే, ఏదో చెప్పండి సరే. మీరు గీయండి. లేడీస్ ఒక పాయింట్ తో ఉన్నారు. ఏదో ఒకటి స్మార్ట్ స్టార్ట్ అవుతేనే ముందుకెళ్తుంది. కింగ్ క్వీనా? అమ్మాయి అబ్బాయి? రాణి రాజు. అమ్మాయి కాదు అబ్బాయి. రాణి కరెక్ట్. ఓకే, ఒక చిన్న హింట్ ఇస్తా. ఓకే, హింట్ ఏంటంటే ఇది పెళ్లితో సంబంధించిన సామెత. ఆలు లేదు సోలు. కొడుకు పేరు రీతు చౌదరి. రీతు చౌదరి. గెస్ చేయండి. అత్తలేని కోడలు ఉత్తమురాలు. రైట్ ఆన్సర్. 2 points to ladies fans. Thank you, thank you. అందరికి టీమ్ లీడర్ రామ్ ప్రసాద్ గారు రండి. సరే రెడీ కమ్. ఒక్క మాట కూడా రాకూడదు మీ నోరు నుంచి. దూరం కూర్చోండి, అక్కడి నుంచి గెస్ట్ చేయాలి. దూరం కరిగిన కరిగిన బల్వీర్ సింగ్. బల్వీర్ సింగ్. స్వామీజీ. స్వామీజీ. జోగి జోగి రుద్దుకుంటే బూడిద రాలింది. జెంట్స్ ఫ్యాన్స్ వచ్చి 4 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. అండ్ అమ్మాయిలు పాపం ఇంకా 2 లోనే స్టక్ అయి ఉన్నారు. సింధు గారు రండి. రెడీ. అబ్బా, చెవు చెవు చెవిటోడు చెవులు శంఖం. నరేష్ రా. సో ఇప్పటి వరకు జెంట్స్ 4 పాయింట్స్, లేడీస్ 3 పాయింట్స్ లో ఉన్నారు. నరేష్ చెప్పేలా వెయ్యకు. సామెత చెప్తా, మీరు చెప్పాలి రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు. రారా ఎక్కు. ఫస్ట్ చెప్పిపోరా రే. టేబుల్ లాగుదాం రా. అచ్చా, ఆన్సర్ ఏంట్రా? ఆన్సర్ ఏంట్రా? ఐశ్వర్య పెయింటింగ్ వేస్తున్నావా? నరేష్. అరే నరేష్. ఒరే అది కొంగ కాక కాక. నరేష్ మధ్యాహ్నం లంచ్ చేద్దామా కలిసి? నరేష్. నరేష్. కాకి పిల్ల కాకి ముద్దు, కోకిల పిల్ల కోకిల ముద్దు. 8 7 6 5 4 3 2 1.
అప్ అయిపోయింది కాబట్టి లేడీస్ గెస్ట్ చేస్తారు. పాయింట్ ఉంది కదా. ఒక్కవేళ గనక లేడీస్ గెస్ట్ చేయగలిగితే వాళ్ళకి తప్పకుండా పాయింట్స్. ఓకే ఫైన్. పిట్ట కొంచెం గూత కన్నం. రైట్ ఆన్సర్. సో మొత్తానికి ఇచ్చిన ఒక్క గెస్ట్ ని కరెక్ట్ గా గెస్ట్ చేశారు కాబట్టి లేడీస్ ఫ్యాన్స్ 4 పాయింట్స్ అండ్ జెంట్స్ ఫ్యాన్స్ కూడా 4 పాయింట్స్ లో ఉన్నారు కాబట్టి ఇంద్రజ గారు మాకు ఇప్పుడు పరేషానిలో పెట్టారు. బోత్ సైడ్స్ ఈక్వల్ 4 పాయింట్స్. టై బ్రేకర్. ఎస్, టై బ్రేకర్ కాబట్టి ఇటు నుంచి అటు నుంచి పిలవడం కాకుండా ఒక స్పెషల్ పర్సన్ ని పిలుద్దాం. అక్కడ డ్రాయింగ్ చేస్తది. ఆ డ్రాయింగ్ పెట్టి ఎవరైతే ఆ సామెత కరెక్ట్ గా కనిపెడతారో వాళ్ళు విన్నర్. మరి ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? లెట్స్ వెల్కమ్ స్నిగ్ధ. స్నిగ్ధ స్నిగ్ధ ఇప్పుడు మీ మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే మీరే టై బ్రేకర్. ఎందుకంటే స్నిగ్ధ వీళ్ళు 4 పాయింట్స్ వాళ్ళు 4 పాయింట్స్ తీశారు. సో ఇప్పుడు సామెత ఏంటో మీరు అది తీసుకుని అక్కడ మీరు వేసే బొమ్మ మీద ఉంది ఆధారపడి ఉంది. ఇంతకీ సామెతల మీద గ్రిప్ ఉందా లేకపోతే నాలాగేనా? చిచి నీ అంత అధ్వానం కాదు, కొంచెం బెటరేనా? అయితే ఒక 2 సామెతలు చెప్పండి. వద్దులేండి, మాకు తెలిసిన సామెతలు ఫ్యామిలీ పర్లేదులే, కావాలని మేము బీప్లు వేసుకుంటాం. చెప్పండి. చాలా ఉన్నాయండి. 2 చెప్పండి. చెప్తే ఓకే, లేదంటే వేరే గెస్ట్ పిలుస్తాం. ఇప్పుడు నేను మీకు ఒక సామెత చెప్తా. తెలుగా? అక్క ఇట్రా. మైక్ దూరంగా పెట్టండి. చాలా ఈజీ. హలో, ఇది బాడీ లాంగ్వేజ్ తో ఆడిన డంశరాజ్ కాదు. జెన్యూన్ గా ప్లే చేయాలి. కోడిగుడ్డు కాదు, మామిడికాయ. మనిషికో దెబ్బ గొడుకో దెబ్బ. అదేదో అడుక్కునేవాడికి 60 కూరలు. పర్లేదు, గెస్ట్ చేయండి. కమాన్ లేడీస్. చికెన్ మటన్. నాన్నకే తాగడానికి గంజి లేకపోతే కొడుకొచ్చి బిర్యానీ కావాలన్నాడంట. వండుకుంటే ఒకటే కూర, అడుక్కుంటే 60 కూరలు. కత్తిలేక గంజి తాగితే కొడుకొచ్చి చికెన్ ముక్క అయ్యాలంట. కరెక్ట్ గా సెంటెన్స్ కరెక్ట్ గా చెప్పాలి. మీరు వెళ్ళి ఫస్ట్ కూర్చొని మాట్లాడండి. అయ్యి అడుక్కు తింటుంటే కొడుకొచ్చి అయ్యికి లేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కోడిపొలం అడిగాడట. మరి ఈ సెగ్మెంట్ ఇంతటితో అయిపోయింది. అండ్ ఫైనల్ గా అన్నగారి జెంట్స్ ఫ్యాన్స్ గెలిచారు. రష్మి గారు మరి అట్టుంటది మాతో. అన్నగారి శత జయంతి వేడుకల్లో నెక్స్ట్ రాబోతుంది మన స్నిగ్ధ బ్యాండ్స్. లెట్స్ వెల్కమ్ హర్. కమ్ ఆన్, 100 years of సీనియర్ ఎన్టీఆర్ ఒకసారి వేసుకోండి. పెద్దనంటే పెద్దనే సరిపోట్లా. 1 2 3 4. హరి నీ ఎత్తు తెలిసింది కొండగాలి, నా గూడికెత్తిపోతుంది హరి 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 హరి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేసా,
మనసు అడిగే మరుల సుడికే ఓహో మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులి చదివిన ప్రాయం సొగసులే వెతికిన సాయం వయసునే అడిగిన ఓ ఎన్నో రాత్రులొస్తాయి గాని తాగి వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని తాగి వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చెమ్మ చిలక పచ్చ కోక పెట్టినాది కేక చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడలేక మాల కృష్ణుడా రెండు జల్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా రారాముల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల చంకిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మామిడి చిలక పచ్చ కోక పెట్టినది కేక సుగుణాది రాముడు సమరాన భీముడు ఎవరు ఎవరు అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్పింది చేసేవాడు చేసేది చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఆయ్ 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 చిలక పచ్చ కోక పెట్టినాది కేక చిలక పచ్చ కోక పెట్టినాది కేక ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ బై మన రాక్ స్టార్ స్నిగ్ధ. ఈ రోజు అన్నగారి బర్త్డే కి ఇది పర్ఫెక్ట్ డెడికేషన్, పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్. సో ఇంద్రజ గారు ముందుగా మీరు చెప్పాలి ఎలా జరిగింది ఈ పర్ఫార్మెన్స్. This is what we call Snigdha sneak peek. Snigdha, you and your crew set the stage on fire. Thank you so much, You ma'am. were like a jumping ball. తెలుసా ఎనర్జీ ఎలా ఉంది అసలు. ఒక పక్క మీరు లైవ్ లో పాడుతున్నారు, ఇట్ ఇస్ నాట్ ఎ రికార్డెడ్, లైవ్ లో పాడుతున్నారు. ఎంత కష్టమో అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ శృతి అందుకోవాలి, ఎక్కడ బీట్ మిస్ అవ్వకూడదు. అండ్ ఇది రీటేక్ కూడా కాలేదు, ఒక్క సింగిల్ టేక్ లో వీళ్ళందరూ చేశారు. హ్యాట్స్ ఆఫ్ గైస్, హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. Thank you so much, ma'am. We were thinking anamata how to go about it ani. And my team, they said that no, మనం ఒక్క సెకండ్ గ్యాప్ కూడా ఇవ్వకూడదు, అంత మ్యాషప్ లాగా ఒకేసారి ఇవ్వాలి. పెద్ద ఆయన బర్త్డే అక్కడ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ. ఇప్పుడు జరగబోతుంది అసలు సిసలైన ఘట్టం. నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్. సో వాచ్ అండ్ ఎంజాయ్. ఇలా
కోకమాటు పిల్ల తడిసే సాగు చాటు పిల్ల తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది మీ 100వ పుట్టినరోజు సందర్భంగా మీ కుటుంబం నుండి ఒక చిన్న కానుక. ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల బదలను నిన్నే ఓ పిల్ల మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా ఆ బ్రహ్మే కాదన్నా బదలను నిన్నే ఓ పిల్ల ఓ రాజా కొమ్మ తోడు రెమ్మ తోడు కట్టుకు వచ్చిన కోక తోడు మరువను నిన్నే ఓ రాజా ఓ రాజా ఓ రాజా నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు నేనా జింగిలాల జింగిలాల జింగిలాలో పొంగుదార వంగ చేలో తొడగొట్టి చెబుతున్న తొలి మాట సరిచి చెబుతున్న భలే మాట ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం నెమలి కన్నోడా నమిలి చూడోడా నమిలి పోకుండా తాకాలయ్యో అరే బొట్టుకు ఉన్న తాళం తీస్తే ఒడ్డున పడ్డ చేపైపోతా చిలక నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమో అహరకలపు వైరివున రవే చుక్కలతోనే ముద్దాడిస్తా నెమలి కన్నోడా చిలక నీ మొగ్గ నెమలి కన్నోడా నమిలి చూడోడా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముట్టు
ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ ముద్దే బుంగ కసబుస్సే ఎస్సై పోవంగా చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా చీమ 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 దారి వినునామా ప్రేమ తెలుసుకోవే బామా శభాష్ మనవడా. ఎవరైనా మీ తర్వాతే తాతగారు. మిమ్మల్ని అందరినీ ఒక్క చోట చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రేక్షకుల కోసం అందరూ కలిసి అన్నగారి స్టెప్ వేయాలని కోరుకుంటున్నాం. తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. ఈ నట సార్వభౌముడిని నవ్వించి కవ్వించి సంతోషపరిచారు. ఈరోజు నేను మరవలేని రోజు. నా 100 ఏళ్ల జీవితాన్ని ఈ ఒక్క రోజులో చూపించారు. చాలా సంతోషం. మీ అందరినీ వదిలి వెళ్ళే సమయం వచ్చింది. ఇక సెలవు. మీ అన్న ఎన్టీఆర్. బ్రతికేది 4 రోజులైనా 40 తరాలు చెప్పుకునే విధంగా బ్రతకాలి అని అంటారు పెద్దలు. నాన్నగారు ఒంటరిగా ఉన్నారు. ఆయనకు తోడుగా నేను వెళ్తున్నాను. ఈ వంశంలో పుట్టడం అదృష్టం, ఈ వంశంలో చావడం అదృష్టం. కానీ నాకు అప్పుడే మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు. మీతో కలిసి బ్రతకాలని ఉంది. కానీ దేవుడు కూడా ఉన్నాడు, రమ్మన్నాడు. వెళ్ళక తప్పట్లేదు. వరల్డ్ లో చాలా ప్లేసెస్ లో సీనియర్ ఎన్టీఆర్ గారి 100th బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అదే సందర్భంలో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఈ స్పెషల్ ట్రిబ్యూట్. మరి ఈ ట్రిబ్యూట్ ని ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసి ప్రెజెంట్ చేసిన ప్రశాంత్ మాస్టర్. సో మ్యామ్, ఈ హార్ట్ఫుల్ ట్రిబ్యూట్ నందమూరి ఫ్యాన్స్ అందరికీ అందించిన మా ప్రశాంత్ మాస్టర్ గురించి, అలాగే ఇక్కడ పర్ఫామ్ చేసిన ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ని వాళ్ళ యాక్టర్స్ కి డెడికేట్ చేసిన వ్యక్తుల గురించి యోర్ ఫ్యూ వర్డ్స్. అన్నగారి పర్ఫార్మెన్స్ చేశారంటేనే అన్నగారికి ఇచ్చే గౌరవం మర్యాద మనం ఇవ్వాలి. అది నేను ఇక్కడ కూర్చొని చెప్తే అది కరెక్ట్ కాదు. అక్కడికి వస్తా.
ఫస్ట్ టైం అనుకుంటా నందమూరి హీరోస్ అందరినీ అంటే వాళ్ళ ఒక వేషంలోనే ఒకే స్టేజ్ మీద ఒక్క పర్ఫార్మెన్స్ లో ఇలా కనబడడం, పర్ఫార్మెన్స్ చేయడం. సో తప్పకుండా ఇది నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ. వాళ్ళు ఇది వేసుకుని మరి మళ్ళీ 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 యూట్యూబ్ లో చూసుకుని మరి మురిసిపోతారన్న దాంట్లో ఏ మాత్రం నాకు సందేహం లేదు. నందమూరి అభిమానులు మనం చాలా చాలా లవ్ చేసే స్టార్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళ అందరికీ కూడా కళామ తల్లి నిండుగా ఆశీర్వదించి హ్యాపీగా వాళ్ళని వాళ్ళ ఫ్యాన్స్ ని చూసుకుంటది అనే నమ్మకం నాకుంది. లెగసీ క్రియేట్ చేశారు వాళ్ళ ఇండస్ట్రీలో. అండ్ ఇండస్ట్రీకి వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ అటువంటిది. అండ్ మెయిన్లీ అన్నగారికి శత జయంతి సందర్భంగా ఆ సెలబ్రేషన్ కి ఇంతకంటే బెస్ట్ డెడికేషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక ఇవ్వలేదు. ఇంకెందుకు వెయిటింగ్, రష్మి, లెట్స్ స్టార్ట్ ద సెలబ్రేషన్. లెట్స్ హావ్ ద కేక్ ప్లీజ్. ఏమండి ఈ రోజు సంబరాలు చాలా 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 బాగా జరిగాయండి. అటు లేడీస్ ఇటు జెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఈ రోజు మరి ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలంటే ఇష్టపడుతున్నారు. వీళ్ళకొద్దు, అదే విధంగా లేడీస్ వీళ్ళకి కూడా వద్దండి, ఎవరికి కాదు, చివరికి శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇద్దాం అనుకుంటున్నాను తల్లి. ఈ రోజు అన్నగారి శత జయంతి చేసుకోవడం అన్నది మాకందరికి గర్వకారణం, మా భాగ్యంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి మీ ఆస్తులు మాకు అవసరం లేదు, ఎందుకంటే ఈ సెలబ్రేషన్ చేయడమే మాకు ఒక పెద్ద ఆస్తి. సో ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన సెలబ్రేషన్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యూ. హ్యావ్ అ హ్యాపీ సండే.